హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఇవాళ గార్డెనింగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. అంటే రీపాటింగ్, అలాగే కొన్ని ప్లాంట్స్ అయితే అమెజాన్లో మా ఆయన ఆర్డర్ చేశారనమాట. గ్రేప్స్ అలాగే మల్బెరీ ప్లాంట్స్ అయితే ఆర్డర్ చేశారు. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ప్లాంట్స్ కూడా కొన్ని రీపాటింగ్ అయితే చేయాలి. వాటి కోసమే ఇవాళ అయితే అంత వర్క్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇన్ని రోజులు వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట. సో దానివల్లే రీపాటింగ్ చేస్తే బాగుండదు, ఎందుకంటే మన్నంతా కూడా బురద బురదగా ఉంటుంది. కాబట్టి నేను రీపాటింగ్ చేయడానికి నాకైతే ఇష్టం అవ్వలేదన్నమాట. దానివల్లనే నేను రీపాటింగ్ అయితే చేయలేదు. చూడండి, ఇక్కడైతే మా ఆయన అమెజాన్లో ఆర్డర్ చేసినటువంటి ప్లాంట్స్ అయితే ఒకసారి చూసేద్దామని నేను మీకు కూడా చూపిద్దామని చెప్పి లైవ్ వీడియో అయితే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, ఇది అయితే లవంగం చెట్టు అండి. ఇది అంటే క్లవర్స్ అంటారు కదా, ఆ చెట్టు అయితే ఆర్డర్ చేశారు. అలాగే ఇంకా మల్బెరీ కూడా చెక్ చేస్తున్నాను. ఒక 3-4 అయితే చెట్లు అయితే యాడ్ చేశాడనమాట మా ఆయన. అంటే వైట్ మల్బెరీ, అలాగే బ్లాక్ మల్బెరీ, గ్రేప్స్, క్లవ్స్ 4 చెట్లు అనమాట. ఈ చెట్టు అయితే ఫుల్ చూడండి ఎంత డ్రై అయిపోయిందో. చాలా వస్తుందో లేదో అనుకుంటున్నా. అంటే ఓన్లీ 4-5 ఆకులు మాత్రమే ఎల్లో కలర్ అయితే అయిపోయాయి అనమాట. మిగతా అంతా కూడా బాగానే ఉంది. చెట్టు ఏమో హెల్తీగానే అనిపించింది. ఆ లీఫ్ అయితే నేను తీసేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. చూడండి, అంత బాగానే ఉంది. ఓన్లీ ఆ లీఫ్ మాత్రమే అలా ఉంది. దానికి తోడు వాళ్ళు డెలివరీ ఇవ్వడానికి ఒక 2 డేస్ అయితే లేట్ కూడా అయిందనమాట. దానివల్ల చెట్టు అయితే కొంచెం డ్రై అయినట్లు అలా అనిపించింది. ఆ తర్వాత నేను వాటికి బయట ప్యాకింగ్ అంతా తీసేసిన తర్వాత అవుట్ సైడే అలాగే పెట్టేశాను ఒక 2 డేస్. వాటరింగ్ కూడా చేశాను అనమాట. అప్పుడైతే మంచిగా మళ్ళీ నార్మల్ స్టేజ్కి అయితే ప్లాంట్ అయితే వచ్చిందనమాట. సో దానివల్ల నేను రిటర్న్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే బాగానే ఉంది కదా అనేసి మళ్ళీ ఎందుకు రిటర్న్ చేయడం అని ఇంకైతే ఓకే అనుకుని సైలెంట్గా అయిపోయినాను. ఇక్కడైతే ఇంకొక ప్లాంట్, దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, మీరు కూడా చూడండి. చూడండి, ఇది వైట్ మల్బెరీ అనుకుంటా. సో అలా ఇచ్చారు. ఇక అన్ని ప్లాంట్స్ అన్నీ కూడా ఒక 2 డేస్ తర్వాత బయట అలానే ఉంచేసి ఇంకా ఈరోజు అయితే రీపోటింగ్ చేద్దామని తీసుకొచ్చాను అనమాట. ఈ వీడియో అయితే సండే వీడియో అనమాట. సో ఇది రీపాటింగ్ చేయడానికి ఈ మట్టి అయితే దొరకలేదనమాట. ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది కదా, కంటిన్యూగా వర్షం పడడం వల్ల మట్టి అంతా బురద బురదగా ఉంది. దానికి తోడు ఇంకా 2 రోజులు అయితే మేము వెయిట్ చేసాము. కొద్దిగా ఎండ వచ్చినప్పుడల్లా దాన్ని ఎండలో కొంతసేపు ఆరబెట్టేది. ఆ మన్ను అంతా కొంచెం డ్రై అయిన తర్వాత ఆ వంటలన్నీ నీట్గా పొడి పొడిగా కొట్టేసిన తర్వాత కొంచెం నార్మల్ శాండ్ లాగా అయింది అనమాట. సో తర్వాత రీపాటింగ్ అయితే చేస్తున్నాను. ఈ రీపాటింగ్ చేసేటప్పుడు నేను ప్లాంట్స్ నాటేటప్పుడు కూడా కొద్దిగా ఇసుక అనేది యాడ్ చేస్తాను. ఇసుక కొద్దిగా యాడ్ చేయడం వల్ల చెట్లకి గ్రోత్ అనేది, అదేవిధంగా వాటర్ మనం చేసినప్పుడల్లా ఫ్రీగా వాటర్ అనేది అవుట్ సైడ్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ విధంగా మనం ప్లాంట్స్ అనేది నాటుకోవాలి. అలాగే పాట్కి కూడా మనము కింద హోల్స్ అనేటివి కూడా ఒక 3-4 అయినా పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఆ నీరంతా అలానే ఉండిపోయి రూట్స్ అంతా కూడా కుళ్ళిపోతాయి. సో అలా కాకుండా రూట్స్ మంచిగా హెల్తీగా ఉండాలి, మొక్క కూడా మంచిగా ఉండాలనుకుంటే మనం 3-4 అయినా హోల్స్ అనేవి పాట్కైతే పెట్టాలి. అదేవిధంగా ఇసుక యాడ్ చేయడం వల్ల కూడా ఇంకా ఫ్రీగా వాటర్ అనేది అంతా స్టాక్ అవ్వకుండా హ్యాపీగా చెట్టు కూడా హెల్తీగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక ఈ పాట్స్ అన్నీ కూడా నేను కొత్త ప్లాంట్స్ తెచ్చాడు కదా మా ఆయన. సో వాటి కోసమని మళ్ళీ బయట వెళ్ళి నేను నర్సరీ దగ్గర తీసుకుని వచ్చాను. ఇవైతే 110 రూపీస్ అనమాట ఒక్కొక్కటి. అంటే 11 ఇంచెస్ పాట్ అనమాట. సో ఒక ఇంచుకి 10 రూపీస్ అలా అని ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఇవి చిన్నగానే ఉన్నాయి కాబట్టి ఈ పాట్స్ అయితే సరిపోతాయని చెప్పి నేను పెద్దవి అయితే తేలేదు. 11 ఇంచెస్ ఉన్న పాట్లు అయితే ఈ మల్బరీ, క్లవ్స్, అలాగే గ్రేప్స్ చెట్టు అంతా కూడా దీంట్లోనే నాటేస్తున్నాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్నట్లు 4 అయితే తీసుకొని వచ్చాను అనమాట పాట్స్. ఇక ఈ పాటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఫైనల్గా ఎలా ఉంటుందో కూడా నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి అనేది మీకే ఒక ఐడియా వస్తుందన్నమాట. ఎంత హెల్తీగా ఉన్నాయి మా బాల్కనీలో ప్లాంట్స్ అనేటివి.
బకెట్లలో ఉన్న కుండీలలో ఉన్న కూడా చెట్లు చూడడానికి చాలా గ్రీనరీగా మంచిగా ఉండాలంటే పాటించే టిప్స్ అన్నీ కూడా నేను ముందు ముందు కూడా ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. సో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. అదేవిధంగా మీకు ప్లీజ్ కొంచెమైనా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేస్తారా. ఇదైతే క్లవ్ చెట్టు అనమాట. ఫుల్ రూట్స్ అయితే వచ్చేసాయి. నేనైతే షాక్ అనమాట. అంటే ఆ చెట్టు కింద వాళ్ళు మట్టి ఇచ్చిండేది కొద్దిగానే ఉంది. కాకపోతే చూస్తే మాత్రం మొత్తం అంతా మట్టి కన్నా రూట్సే ఎక్కువ వచ్చినాయి అనమాట దీనికి. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ చెట్టుకు మాత్రం ఖచ్చితంగా పెద్ద పాటే కావాలి అనిపించింది. సో ప్రస్తుతానికి మా ఇంట్లో వేరేదైతే క్లాత్ ఒకటే పాట్స్ అయితే తీసుకున్నాం లాస్ట్ టైము. సో అది ఉంటే ఇంకా దాంట్లో ఇది 15 ఇంచెస్ అనమాట. సో దీంట్లో అయితే వేస్తున్నాను ప్రస్తుతానికి. ఇంకా ఇదైతే మనకి ఎక్కువ రూట్స్ వచ్చినా కానీ ఇది క్లాత్ది కాబట్టి అవుట్ సైడ్ అయితే ఖచ్చితంగా రూట్స్ అనేటివి కనిపిస్తాయి. అంటే కిందకైతే హోల్స్ లాగా ఉంటుంది కాబట్టి పాట్ కిందకైతే వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు ఈజీగా మనకి తెలుస్తుంది అనమాట, ఇది రీపాటింగ్ చేయడానికి టైం వచ్చింది ప్లాంట్ అని మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి ఇంకా రూట్స్ ఎక్కువగా ఉన్న వాటిని కొంచెం పెద్ద దాంట్లోనే వేసాను. ఇక ఇదైతే నేను మీషోలో అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఇవి గడ్డలు తీసుకొని కూడా చాలా రోజులైంది అనమాట. ఒక 2 months 3 months పైన అయింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా, ఇక్కడ 2 చెట్లు ఉన్నాయండి. ఒకటైతే మా ఆయన ఆఫీస్లో తీసుకొచ్చాడనమాట. అంటే వాళ్ళ ఆఫీస్లో గార్డెన్ కోసం వాళ్ళు బయట నుంచి బల్బులు అనేటివి తెప్పించారనమాట, గడ్డలు అనేటివి. సో అక్కడ చేస్తున్నప్పుడు మా ఆయన ఒకటైతే తీసుకొని వచ్చాడు. సో దాన్ని కూడా నాటాను. సో ఫ్లవర్స్ అయితే ఆరెంజ్ కలర్ రోజ్ కలర్లో భలే ఉన్నాయి అనమాట ఇవి. అంటే మనం బొకే ఫ్లవర్స్లో చూస్తాం కదండి, అలాంటి ఫ్లవర్స్ అనమాట ఇవి. సో ఇది కూడా కొత్తగా వెరైటీగా ఉంది. కాకపోతే ఇది ఇక్కడ బెంగళూరులో గాలి అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో దానివల్లనే చూస్తున్నారు కదా, నేను ఓ పక్క చెట్లు నాటుతుంటే నా జుట్టు నేను ఎలా అయిపోయానో అంత గాలి వస్తుందన్నమాట. అస్సలు ఈ గాలి వల్లనే సగం చెట్లు మా బాల్కనీలో అయితే ఊగుతూ సగం కొమ్మలు కూడా విరిగిపోతున్నాయి. అలాగే ఇంకా క్రీపర్స్ అయితే ఆల్మోస్ట్ అవి గ్రిల్కి ఎంత అల్లిచ్చి పెట్టినా కానీ అవి బయటకైతే వచ్చేస్తున్నాయి అనమాట. సో దానివల్లనే ఇంకా నాకు ఈ పెద్ద గడ్డల చెట్టు అయితే ఇంకా అక్కడ ఉండాలనిపించలేదు. ఎత్తి కింద పెట్టేద్దాము, ఊరికి ఇరిగిపోతాయేమో కొమ్మలు అన్నట్టుగా తీసేసి రీపాటింగ్ కూడా చేసేసి ఇక్కడైతే కింద పెట్టచ్చు అనే ఉద్దేశంతో అయితే ఇంకా దాన్ని కూడా ఒక రీపాటింగ్ చేశాను. ఇక ఇంట్లో ఉన్నటువంటి చిన్న అంటే ఇంట్లో చిన్న చెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మేము తిని పడేసిన, అంటే నేను కిచెన్ వేస్ట్ అంతా నేను ఒక చెట్లకు పోస్తానని చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో. సో ఇది ఫర్టిలైజర్ అవంతా యూజ్ చేసినప్పుడు చెట్లకు వాటర్ చేస్తాం కదా, దాంట్లో కొద్దిగా దానిమ్మ గింజలు అయితే అలానే ఉండిపోయినాయి అనమాట. సో అవి ఆ గింజల వల్ల వచ్చిన చెట్టు అది. సో ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే మనం వేయకుండానే మంచి చెట్లు వచ్చాయనుకోండి మన గార్డెన్లో, అదొక ఆనందం అనమాట. ఇక్కడైతే ఇంకా మిగతా చెట్లు కూడా అంతా అంటే రీపాటింగ్ అంతా కూడా అయిపోయిందనమాట. ఇక్కడ బ్లూ కలర్లో ఒకటి మీకు పాట్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. నేను మళ్ళీ కూడా అక్కడ ఉన్నాయి చూడండి. ఇవైతే నేను మీషోలోనే తీసుకున్నాను, 350 రూపాయలు అనమాట. ఆస్టిక్ ఫ్లవర్స్ అనేసి యూకే ఫ్లవర్స్ అంటారు కొంతమంది. అవి నేను తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఊర్లో కూడా నాటామన్నమాట. సో అవి ఓకే అనిపించింది. సాటిస్ఫై అయిన తర్వాతనే నేను మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను ఇక్కడికి. సో అవి అనమాట ఆ అవి గడ్డలు. ఫైనల్గా నేను మళ్ళీ తర్వాత మీకు అవి ఫ్లవర్స్ ఏ కలర్ వచ్చినాయని కూడా నేను ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి. ఫైనల్గా గార్డెన్ అంతా నీట్గా కడిగేసిన తర్వాత చెట్లన్నీ కూడా పైన అయితే పెట్టేశాను అనమాట. చూడండి ఎంత లుక్ అయితే చాలా మంచిగా అనిపించింది. గ్రేప్స్, మల్బెరీ, ఇంకా ముందున్న చెట్లు. ఇక్కడ ఇవైతే ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇంటి ముందర అయితే ఉండేది, కొద్దిగా డల్గా అనిపించింది, దాన్ని ఎత్తుకొచ్చి కొద్దిగా సన్ అయితే వస్తుంది అని చెప్పి ఇక్కడైతే పెట్టాను అనమాట. ఇంకా రోజ్ ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ 1 month నుంచి సన్ అనేది ఎండ అనేది లేదు. దానివల్ల చెట్లన్నీ కూడా కొద్దిగా అంటే మినిమం ఇంత ఎండ కావాలని కొన్ని చెట్లకైతే ఉంటుంది కదా, ఆ చెట్లన్నీ కూడా కొంచెం డల్ అయితే అయిపోయినాయి అనమాట. ఏం పర్వాలేదు, ఏం చేస్తాం,
కొన్నిసార్లు అలా అయిపోతూ ఉంటుంది. చూడండి మా తులసమ్మ కిచెన్ బాల్కనీలో ఉండేది, అది కూడా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టానమాట. అంటే కింద అయితే మంచిగా పూజ చేసుకోవడానికి, ముగ్గేసుకోవడానికి మంచిగా వీలుంటుంది అన్నట్టు. చూడండి ఫైనల్గా అయితే ఇది అనమాట మా బాల్కనీ లుక్. ఇక్కడ బెడ్రూమ్ వైపు ఉన్నటువంటి బాల్కనీ ఇదైతే. ఇంకా ముందైతే ఇక్కడ తులసమ్మ పెట్టినాము, గుర్తుందా మీకు? లాస్ట్ వీడియోలో అయితే ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. చూడండి ఇదైతే కిచెన్ బాల్కనీలో ఉన్నటువంటి ప్లాంట్స్ అనమాట. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. నాకు కిచెన్ బాల్కనీలు అలాగే బెడ్రూమ్ బాల్కనీలో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తాను, ఎందుకంటే గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఒక్కొక్కసారి చెట్లతో కూడా మాట్లాడుతూ ఉంటాను. మా ఆయన పిచ్చిదాని నేను అందుకే మాట్లాడతావు, వాటితో మనుషులతో మాట్లాడవు కానీ చెట్లతో మాట్లాడతావు అంటాడు. కానీ ఈ కాలంలో చెట్లతో, పుట్లతో, జంతువులతో మాట్లాడుకోవడమే మంచిదండి. ఏమంటారు? మీ ఉద్దేశం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక ఫుల్ టైర్డ్ అయితే అయిపోయినాను. ఇంకా నాకు మా అల్లుడికి ఇద్దరికి కూడా కాఫీ అయితే తయారు చేశాను అనమాట. సో తాగేసి పడుకోవడమే. సో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్లో సపోర్ట్ చేయండి.